అందరికీ నమస్కారం. ఒక విషయం గురించి చెప్పాలి అని నేను భావిస్తున్నాను. నేను ఒక క్రైస్తవుడిని. గత 3 రోజుల క్రితం రాధా మనోహర్ దాస్‌కి సంబంధించినటువంటి మీరు బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకమా? అసలు మతం మారడానికి వ్యతిరేకమా? ఎందుకు మారాలి చెప్పు, నేను కూడా మారతాను. అదిగో అదేదిరా పాంప్లెట్ ఏది ఇచ్చాడా? గొర్రె పేపర్ అది ఏమన్నా నీ దగ్గర తెల్లది చూడు, పైన ఏం రాసినా చదువు, నీకు అర్థం అవుతుంది. ఇలా గొర్రె పేపరు అని సంబోధిస్తూ మరలా ఇది భారతదేశ సంబంధించి ఇట్లా మాట్లాడినప్పుడు నేను ఆయనకి ఇచ్చినటువంటి సమాధానం చూడండి. అయ్యా దాస్ గారు, తాతలు ముత్తాతలు హిందువులు అయినంత మాత్రాన రాబోయే తరాలు అన్నీ కూడా హిందుత్వంలోనే ఉండాలి అని అంటే అది ఎలా అండి? మీరు చెప్పే చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను నా కుమారుడికి మొలతాడు వేయనివ్వలేదు. అప్పుడు మా అత్తగారు, మీ అమ్మ నీకు వేయలేదా అని మా అమ్మగారికి ఫోన్ చేశారు. అప్పుడు అర్థమైంది వారి అజ్ఞానం నాకు. మార్పు నా నుంచి వచ్చింది కానీ నా పూర్వీకుల నుంచి కాదు కదా. నా పూర్వీకులు ఏదైతే పాటించారో అది సత్యము అసత్యము ఎవరికి అవసరం లేదు. అది సత్యమో అసత్యమో ఎవరికి అవసరం లేదు. వారు పాటించారు కాబట్టి మేము కూడా పాటించాలని బలవంతపు ముద్ర మా మీద వేస్తున్నారు. అది ఏం లాజిక్ సార్? ఒకటి మీరు గుర్తించాలి. ఒక క్రైస్తవుడిని నువ్వు ఎందుకు క్రైస్తవుడిగా మారావు, నువ్వు ఎందుకు హిందుత్వం నుంచి బయటకు వచ్చావు అని అడగండి, వాడు మీకు సమాధానం ఇస్తాడు. అంతేగాని మీ పూర్వీకులు హిందువులు కాబట్టి హిందుత్వంలో నుంచి నీవు బయటికి వచ్చిన కారణం ఏదేమైనప్పటికీ అది కరెక్ట్ కాదు అని మీరు చెప్పే భావన కరెక్ట్ కాదు. ఇదే హిందూ దేశంలో ఒకనాడు అంటరానితనం విపరీతంగా ఉండింది, సతీ సహగమనం విపరీతంగా ఉండింది, మార్పు రాలే. వాళ్ళ పూర్వీకులు ముందున్న పూర్వీకులు చేశారు కదా అని ఇప్పుడు మీరు చేయమంటే చేస్తారా? వ్యక్తిగతంగా ఒక క్రైస్తవుడిగా మారడానికి గల కారణం మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది మీకు అంగీకారం కాకపోతే ఎదుటివాడికి అంగీకారం అయితే దాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు అని ఎవరిష్టం వాళ్ళది. అహింసా పద్ధతిలో చర్చలు చేసుకోవచ్చు. అహింసా పద్ధతిలో చర్చలు చేసుకోకూడదు. ఒక దొంగకు తను చేసే పనిలో తప్పేమీ కనిపించకపోవచ్చు. ఇక్కడ అక్షరం తప్పుపడింది, చూడండి ఒకసారి దయచేసి. అహింసా పద్ధతిలో చర్చలు అనేటివి చేసుకోకూడదు. ఒక దొంగకు తాను చేసే పనిలో తప్పేమీ కనిపించకపోవచ్చు, కానీ నీకు కాదు, నాకు కాదు, మూడో వ్యక్తికి కాదు, దేవుని యొక్క తలంపుతో చూడాలి మనం చేసేటువంటి క్రియలను. ఆ కోణంలో చూసినప్పుడు మనకు పవిత్రత అని కలిగినప్పుడు భావన, అది తప్పనడానికి మీరెవరు అని చెప్పి నేను జవాబిచ్చాను. అంటే ఆయన ఇది భారతదేశానికి అంటే వాళ్ళు భారతీయులు, వీళ్ళు పూర్వీకులంతా భారతీయులు, క్రైస్తవ్యం అనేది మధ్యలో వచ్చింది. మరి క్రైస్తవ్యం వీళ్ళకి ఎలా సంబంధించినది? ఎవరైనా నాతో డిబేట్లు చేయండి, మీ తాత ముత్తాతల పేర్లు చెప్పండి చాలు, ఇంకేం పర్లేదు అని అన్నారు. సో అప్పుడు నేను చెప్పినటువంటి జవాబు ఇది. సో మార్పు చెందింది నా నుంచి, వాళ్ళ నుంచి కాదు. నువ్వు వెనక్కి వెళ్ళి వాళ్ళు హిందువులు కదా కాబట్టి నువ్వు హిందుత్వంలోనే ఉండాలి, నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు మారుతావు, అది తప్పు కదా అని అంటే అది లాజిక్లెస్ క్వశ్చన్ అది. సో ఇది నేను ప్రశ్నించిన తర్వాత నాకు ప్రమోద్ భండారి నుంచి నాకు ఈ విధమైనటువంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. బైబిల్లో ఉన్న పదాలు అని. వదినకు కడుపు చేయడం, ఆదికాండం 38:9-10. కూతురి కడుపు చేయడం, ఆదికాండం 19:36. కోడలికి కడుపు చేయడం, ఆదికాండం 38:15-16. చెల్లికి కడుపు చేయడం, అబ్రహాము. పిన్నికి కడుపు చేయడం, రూబేను ధర్మం, ఆదికాండం 35:22. అంటే వీళ్ళు పెట్టినటువంటి 8 క్వశ్చన్ల గురించి నేను వివరణ ఇచ్చా. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి? నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేది, ముఖ్యంగా ఎందుకు చేస్తున్నానంటే ఇదే కారణం. నేను వీళ్ళు అడిగిన ప్రశ్నలకు పూర్తిగా జవాబులు ఇస్తే నేను పెట్టిన మెసేజ్లు మొత్తం బ్లాక్ చేశారు, కంటికి కనిపించకుండా చేశారు. ఇప్పుడు మీ ముందే నేను పెడతాను చూడండి. ఇప్పుడు దీనికి రిప్లై ఇచ్చారు కదా, చూడండి రిప్లై. నా మెసేజ్లు మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? చూడండి సహోదరులరా, ఈ మెసేజ్ టైప్ చేశాను, పెట్టాను. ఇప్పుడు నా మెసేజ్ ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడే పెట్టాను, ప్రమోద్కి పెట్టాను. ఇప్పుడు ఒకసారి వెనక్కి వస్తాను. వెనక్కి వచ్చిన తర్వాత చూడండి,
చూడండి, నాది లేదు. నేను పెట్టిన ఫస్ట్ది మాత్రమే ఉంది. ఇది తిరుగుతూ ఉంది. నాదేమో కంటికి కనిపించట్లేదు, హైడ్ అయిపోయింది. నాది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. నేను వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి వీళ్ళు నా యొక్క మెసేజ్ని స్వీకరించట్లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే దీన్ని చూస్తే ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు పైన ఒక వీడియో ఉంది, దానికి నేను ఇచ్చినటువంటి రిప్లై ఆన్సర్ ఇక్కడ ఉంది. ఆ ఆన్సర్కి వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఉంది, కానీ ఆన్సర్ స్వీకరించట్లేదు. అంటే నేను చెప్పలేక భయపడిపోయినాను అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇవన్నీ చూడండి, బైబిల్లో ఇవన్నీ ఉన్నాయని ఎవరైనా కానీ ఫస్ట్ మొదట దృష్టికి రాగానే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది బైబిల్ మీద పడుతుంది. వాళ్ళకి కావాల్సింది అదే, దీని గురించి వివరణ. ఇప్పుడు ప్రశ్న అడిగిన వాడు జవాబు ఎందుకు స్వీకరించట్లేదురా అని అంటే జవాబు కానీ వాళ్ళు వింటే అప్పుడు అది మీ అమ్మ టైప్ లాజిక్కా, నీ అమ్మ టైప్ లాజిక్కా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు పదం ఒకటే, అక్షరాలే, అర్థాలు వేరు. ఆ అర్థాలు వాళ్ళకి తెలియాలి అని అంటే వివరణ వాళ్ళు తెలుసుకోవాలి. వివరణ తెలుసుకునే ఆసక్తి వాళ్ళకి లేదు, ప్రశ్నించడం వరకే, అంతవరకే తెలుసు వాళ్ళకి. సో ఈ మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు హైందవ్యాన్ని లేదా హిందుత్వాన్ని హిందూ సహోదరులు చాలామందికి తెలియదండి. వీళ్ళు ఈ విధంగా బైబిల్ని వక్రీకరించి భ్రష్టు పట్టిస్తున్నారు ఈనాడు. అసలుకి ముందు బైబిల్లో ఉన్నటువంటి ఈ విషయాలు ఏంటో మీరు తెలుసుకోవాలా. చూడండి, నేను వివరంగా చెప్తున్నాను. బైబిల్లో చెప్పబడినటువంటి 8 ప్రశ్నలు ఎవరైతే వాళ్ళు అడిగారో వాళ్ళు ఇచ్చిన రెఫరెన్సులు చూడండి ఒకసారి. ఆదికాండము, ప్రతి ఒక్కటి కూడా ఆదికాండము, 1 యెర్మియా, 2 సమూయేలు, ఇవన్నీ కూడా పాత నిబంధనకు సంబంధించినది. మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను, పాత నిబంధన గ్రంథం అనేది ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము. అంటే ఈ విధంగా మీరు ఉండండి అని ఫస్ట్ పాయింట్. క్రైస్తవులకి పాత నిబంధన గ్రంథంలో ఉన్న నియమాలకి సంబంధం లేదు, చట్టాలు మారాయి. ఇప్పుడు క్రైస్తవులకి వర్తించే చట్టం క్రొత్త నిబంధన, క్రీస్తు ద్వారా దేవుడిచ్చినటువంటి నియమ నిబంధనలు. పాత నిబంధన అనేది విధిరూపకమైనదైతే క్రొత్త నిబంధన అనేది ఆత్మరూపకమైనది. బాగా స్పష్టంగా చెప్తున్నాను. ఇక ఒక్కొక్క ప్రశ్నకు వివరణ ఇస్తాను, ఎక్కువ టైం తీసుకోను, సింపుల్గా చెప్తాను చూడండి. వదినకు కడుపు చేయడం మరిది ధర్మం. నిజమే, మరిది ధర్మం ఆనాడు ఉండిందండి. ఏనాడు? ఆదికాండము రాసేటువంటి సమయంలో. ఆదికాండము ఎవరు రాశారు? మోషే ప్రవక్త రాశారు ఆదికాండం. ఆయన 5 కాండాలు రాశాడు. ఆయన రాసే నాటికే ఇదంతా జరిగిపోయింది. అప్పటి పరిస్థితుల్ని ఆయన వివరించాడు. ఏమని వివరించాడు అనంటే, ఒక స్త్రీ భర్త చనిపోతే అదే ఇళ్ళల్లో ఉన్నటువంటి అన్నదమ్ములు, అంటే ఒక అన్న భార్యని కానీ ఇంకొకరు కానీ ఉన్నప్పుడు ఆ స్త్రీని అదే ఇంట్లో కుటుంబంలో ఉన్న అతను స్వీకరిస్తాడనమాట. తనకు ఒకవేళ పిల్లలు లేకపోతేనండి స్వీకరించేది, పిల్లలు ఉంటాయి కాదు. పిల్లలు లేని పక్షంలో ఎవరో తమ్ముడు కానీ ఇంకెవరు కానీ స్వీకరిస్తారు, భార్యగా చేసుకుంటారు. తనకి మరిది ధర్మం చొప్పున బిడ్డను ప్రసాదించే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అనంటే ఇక తాను అప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రత్యేకించి ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసే పద్ధతులు అప్పుడు లేవు. పోతే ఇంకా సానికొంపకే పోవాలి వాళ్ళు. సో అలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి, అలాంటి బ్రతుకు నుంచి స్త్రీని కాపాడడానికి ఈ విధంగా నియమాలు ఆనాడు పెట్టుకున్నారు. ఆనాడు పెట్టుకున్న నియమాలకి దేవుడు వారిని చూచినట్టుగా వెళ్ళిపోయాడు. ప్రత్యేకించి ఇలా అని చెప్పి వాళ్ళకి లేదండి, వాళ్ళకి అంత తెలివి లేదు, దేవుడు చెప్పిన అర్థం చేసుకునేంత శక్తి లేదు. అందుకే మానవులను ఉద్దేశించి అదే ఆదికాండం ప్రారంభంలోనే నొచ్చుకున్నాను, నరులను సృష్టించినందుకు దేవుడు నొచ్చుకొనేను అని అందులో రాసి ఉంటుంది. ఇదే మోషే గారు రాశారు. మానవులు అంతెందుకండి, ప్రారంభ అధ్యాయంలోనే మీకు స్టార్టింగ్ స్టోరీలోనే తినవద్దన్న పండుని తిని దేవునికి వ్యతిరేకమైన పని చేసింది ఎవరు? స్త్రీ. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునికి మొదటి నుంచి కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. ఆ వ్యతిరేకతలో కూడా వారిని కొంచెం మార్చుకుంటూ కాలం పరిపూర్ణమైనప్పుడు ఎక్కడ ఏ సమయంలో దింపాలో ఆ సమయంలో యేసుక్రీస్తు వారిని దింపి అప్పుడు వాళ్ళకి చట్టాలు చేసి ఈ భేదాలు, అంటే ఇశ్రాయేల్ ప్రజలు లేదా అన్యులు అనే భేదం లేకుండా అందరినీ ఏకం చేసి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి కొత్త చట్టాన్ని ఇచ్చి, అది ఇప్పుడు జరిగినటువంటి విషయం.
సో అప్పుడెప్పుడో వాళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న చట్టాన్ని తీసుకొచ్చి మీ బైబిల్లో దేవుడు ఇలా చేయమని చెప్పాడు, దేవుడు తప్పుడోడు అని మీరు ఇలా చెప్పడము అది మంచి పద్ధతి కాదండి. ఒకసారి ఆలోచన చేయాలి, అది ఏ సందర్భం, అది పాటించింది ఎవరు, ఆ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పటి ప్రజల మూర్ఖత్వం ఎలా ఉండింది, ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అర్థమవుతుందా? జ్ఞానం పెంపొందించబడ్డ అసలుకి దేవుడి ద్వారా దేవుడి నుంచి తన కుమారుడిగా యేసుక్రీస్తు వచ్చి యేసుక్రీస్తుని అంగీకరించడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. మొదటి పాపం చేసినప్పుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించవచ్చు కదా, వినరండి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎంతమంది విన్నారు? వినరు. కాబట్టి అప్పటి పరిస్థితిని బట్టి పూర్తిగా వ్యభిచారంలోకి వెళ్ళడం కన్నా ఈ విధంగా అదే కుటుంబంలో ఆ అమ్మాయి గౌరవ మర్యాదలు పొందడం మిన్నా అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఈ చట్టం ఉండింది. కానీ ఇప్పుడు లేదండి ఆ చట్టం, క్రొత్త నిబంధన కింద లేదు ఆ చట్టం. ఇకపోతే 2, కూతురికి కడుపు చేయడం. లోతు చూడండి, అబ్రహాం తమ్ముడు లోతు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అవుతున్నప్పుడు ఆ పట్టణంలో నుంచి కాపాడబడిన కుటుంబం లోతు కుటుంబం. కానీ మార్గమధ్యంలో తన బంగారు మీద కావచ్చు, తన ఇంటి మీద కావచ్చు, తన ఈలోకపు సంబంధమైనటువంటి వాటి మీద ఆశ కలిగి వెనక్కి తిరిగి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుంది. ఇకపోతే బయటపడింది ఎవరు? లోతు కుమారులు. చూడండి, ఒకసారి మనము ఆ అక్షరం ఉంది కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. లోతు ఎలాంటి స్థితిలో నుంచి, ఎలాంటి పట్టణంలో నుంచి బయటపడ్డాడు? 24/7 కామ క్రియలతో ఉన్నటువంటి ఊరు అది. చాలా పాపంతో కూడి దేవుడే ఆగ్రహించి ఊరిని నాశనం చేశాడనంటే ఎంత పాపం ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఆ అధ్యాయాలు చదివితే మీకు తెలుస్తుంది ఎంతటి పాపం ఉందో అక్కడ. పగలే కళ్ళ ముందే ఆ పాపాలు చేసే ఊరు అది. అటువంటి ఊరిలో నుంచి ఇప్పుడు లోతు నీతిమంతుడండి, కూతురులు కాదు. ఆ కూతురులు ఏం చేశారా అంటే, తండ్రి పడుకున్న గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇక లోకంలో పురుషుడే లేడు, మనము సంతానోత్పత్తి చేయాలి, లేదంటే ఇలాగే చచ్చిపోతామనేటువంటి ఒక దురుద్దేశంతో, అంటే ఈ కారణాన్ని చూపించి వాళ్ళకున్న కామ క్రియలు నెరవేర్చుకోవడానికే వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు వాళ్ళ నాన్నకి మత్తు ఇచ్చి, అంటే ద్రాక్షరసం సంథింగ్ అలాంటిది మత్తు ఇచ్చి, మత్తులో ఉన్నప్పుడు ఆయనతో పడుకుంటారు. ఆయనకి తెలియకుండా మత్తులో చేసినటువంటి క్రియ. ఇప్పుడు పూర్తిగా మీరు గమనిస్తే ఇక్కడ లోతు కుమారులకి దేవుడు చెప్పలేదు, లోతుకి దేవుడు చెప్పలేదు. ఇది మనుషులు చేసిన పాపం అండి. ఈ మనుషులు చేసిన పాపమును దేవుడు మోషే ద్వారా గ్రంథంలో నెక్స్ట్ తరాలకు ఈ విధంగా జరిగింది అని చెప్పడానికి రాయించాడు. అందులో రాయించిన దేవుడు పాపం చేశాడా? రాయించబడినటువంటి వ్యక్తులు పాపం చేశారా? మీరే ఆలోచించండి. ఏంటండి మీరు అడిగే ప్రశ్నలు నాకు అర్థం కాక అడుగుతాను. ఇకపోతే 3వది, కోడలు కడుపు చేయడం. చూడండి, యూదా ఇక్కడ ఏం జరుగుతుంది? కోడలు కడుపు చేయడము. అసలు ఆవిడ కోడలని తెలియదు. ఒక బిడ్డ చనిపోతే రెండో బిడ్డని ఇచ్చి చేస్తే ఆయన చనిపోతే ఇంక మూడో బిడ్డ కూడా ఇచ్చి చేస్తే చనిపోతాడేమో అని కోడలికి పెళ్లి చేయకోకుండా వదిలేస్తాడు. ఇలా కొంతకాలం వదిలేసిన తర్వాత ఆయన బాధల్లో ఉండి ఒక సానికొంపకు వెళ్ళి అక్కడ బాధ నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుందని చెప్పి ఒక సానికొంపకు పోతే అది తెలుసుకున్న కోడలు మారువేషంలో ఒక వ్యభిచారిగా అక్కడ ఉండి మామతో ఆవిడ పడుకుంటుంది. అది కూడా మామకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పడుకుంటుంది. ఇది పడుకున్నటువంటి మామగారికి ఆవిడ కోడలనే విషయం కూడా తెలియదే. తెలియక జరిగినటువంటి తప్పు అది. ఆ తప్పుకి దేవునికి లింక్ వేస్తారేంటి? వాళ్ళు చేసిన తప్పుని దేవుడు ఆ తప్పుని కప్పిపుచ్చుకోకుండా రాయించాడు, నీట్గా రాయించాడు. వాళ్ళు చేసిన తప్పుని రాయించాడు. అందులో తప్పేముందండి? నేను అనేది దేవుడు తప్పు చేసినట్టుగా మీరు చెప్తున్నారే, అందులో దేవుడు ఏం తప్పు చేశాడు ఈ విషయంలో? చేసింది ఎవరండి తప్పు? సానికొంపకి వెళ్ళడం తప్పు, కోడలని తెలియదు, కోడలికి మామని తెలుసు, కోడలు పడుకుంది మామతో. ఇక్కడ వాళ్ళిద్దరు తప్పు చేసి దేవుడు తప్పు చేసినాడంటే ఎట్టా? ఇకపోతే చెల్లికి కడుపు చేయడం. అబ్రహాం చూడండి, ఆనాడు పెదనాన్న లేదా చిన్నాన్న బిడ్డల్ని చేసుకునే ఆనవాయితీ ఉన్నిందండి. ఆనాడు వాళ్ళకి చెప్పేటోడు ఎవడండి అప్పట్లో పరిస్థితుల్లో? ఈ విధంగా ఉండాలని చెప్పిన వాడు ఎవడండి? కాలక్రమేణా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మా కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఇవి. కజిన్స్ని చేసుకునేటువంటి నియమం ఆనాడు ఉన్నింది.
అప్పటికి ఇంకా ధర్మశాస్త్రమే రాలేదు. అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం ఎక్కడొచ్చింది? అబ్రహాం తర్వాత మోషే. మీరు అది కూడా ఈ నియమాలన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన చట్టంలో ఉన్న ఆనాటి ప్రజలకున్న లొసుకులు తీసుకొచ్చి ఈనాడు ఉన్న ప్రజల్ని మీరు అడుగుతున్నారే క్రైస్తవుల్ని. ఇప్పుడు ఎట్టుందిరానంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్న చట్టాలు తీసుకొచ్చి ఇప్పుడు పరిపాలించబడుతున్న అంటే భారతదేశ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం కాకుండా బ్రిటిష్ పరిపాలన ప్రకారం మీరు ఏదైనా ప్రశ్న అడిగితే ఇప్పుడున్న వాళ్ళు జవాబులు చెప్పగలరా? అది చరిత్ర అయిపోయింది. దాన్ని మీరు మళ్ళీ లోడుతున్నారు. అప్పుడు అది కూడా సొంత రక్త సంబంధమైన చెల్లి కాదు, వరుసకు చెల్లెలైతే కజిన్స్ అనమాట. ఆ కజిన్స్ని వివాహం ఆడే పద్ధతి ఆనాడు ఉండింది. ఆనాడు వాళ్ళు పెట్టుకున్నారు. నేను దేవుడు చేసుకుంటారా అని చెప్పలే, కానీ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి బట్టి మీరు చేయకండిరా అని అంటే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన మాటే వినలేదు. వాళ్ళకి అది చేయకూడదు అనేటువంటి విషయం తెలియాలని అంటే కాస్త కొన్ని సంవత్సరాలు పోవాలి, తెలియాల వాళ్ళకి, ఆ జ్ఞానం రావాలా. ఈనాడు ఇప్పుడు తల్లిదండ్రులు మాకు చెప్పారు కాబట్టి ఆ జ్ఞానం వచ్చిందండి. పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేటోడేవాడు, చెప్పినా వినేవాడేవాడు. అంతటి మూర్ఖ ప్రజలు అవన్నీ. తర్వాత పిన్నికి కడుపు చేయడం రూబేను. ఇక్కడ ఈ రూబేన్ అనే అతను యాకోబు కుమారుడు. ఈయన ఏం చేశాడు? యాకోబు ఉపపత్ని అయినటువంటి ఒక స్త్రీతో వెళ్ళి ఆవిడతో పడుకుంటాడు అనమాట. ఇక్కడ రూబేన్ తప్పు చేశాడు, ఆ స్త్రీ తప్పు చేసింది. దానికి దేవునికి ఏం సంబంధం? దేవుడు చెప్పిండా చేయమని? చెప్పలేదే. అంటే బైబిల్లో వాళ్ళు చేసిన తప్పులు రాయిస్తే దేవుడు తప్పుటోడు. దేవుని యొక్క పవిత్రతనే మీరు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి మీరు ఎంత పెద్ద పాపం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు భయంకరుడు. ఆయన చాలా క్లీన్ అండ్ గ్రీన్ క్యారెక్టర్ అయింది. అటువంటి దేవుని యొక్క గుణాలని మీరు, ఆయన యొక్క క్యారెక్టర్ని మీరు ప్రశ్నిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మానవులు చేసిన తప్పులకి దేవునికి ఏం సంబంధం అండి? ఇప్పుడు బైబిల్లో ఇవన్నీ బైబిల్లో పదాలు. ఎస్, కరెక్టే, బైబిల్లో పదాలే ఇవన్నీ. కానీ ఇవన్నీ దేవుడు తప్పు చేశాడా? మానవులు తప్పు చేశారు. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన తప్పుల్ని ఒక పుస్తకంలో ముద్రిస్తే మీరు ఏమని చెప్తారు? ఆనాడు బ్రిటిష్ వాళ్ళు నరులు చేశారని చెప్తారా, లేకపోతే బ్రిటిష్ దేవుడు తప్పు చేశాడని చెప్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు బ్రిటిష్ దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరికి దేవుడుగా ఉంటాడు. కానీ బ్రిటిష్ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు ఏందండి ఇది? అదే బైబిల్లో ఒక మాట అంటాడు పౌలు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అని. మీకు తెలియట్లే. దేవుడు అనేవాడు ఉన్నాడని విశ్వాసం ఉందే తప్ప ఎవరు దేవుడో మీకు తెలియట్లే. మీకు నచ్చిన అంశములు, మీకు ఇచ్చిన మీకు ఇష్టం వచ్చిన అంశములు మీ దాంట్లో ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని పట్టుకొని ఆలాడుతున్నారు అంతే. ఇకపోతే మేనత్తకు కడుపు చేయడం ఆమారాను ధర్మం 2వ సమూయేలు 12:8. ఈ 2వ సమూయేలు 12:8లో మేనత్త అనేటువంటి ఉద్దేశాలు అక్కడ లేదు. కానీ అక్కడ ఉన్నది ఏంట్రానంటే వాళ్ళు చేసినటువంటి తప్పుకు దేవుడు శిక్షిస్తాను అనడం. అంటే ఇప్పుడు దేవుడికి అవిధేయత చూపించినటువంటి వారి వంశాలని దేవుడు ఏం చేశాడు అంటే కాలక్రమేణా బానిసత్వంలోకి శత్రువులకి అప్పచెప్పాడు. శత్రువులకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అది దేవుడు చేయించినట్ట. వాళ్ళ క్రియలు అట్లా చేయడానికి వాళ్ళే తయారయ్యారు. ఇప్పుడు మోషే కాలము, ఫరో కాలము ఒకసారి మనం చూస్తే బైబిల్లో ఉన్నటువంటి చూస్తే మోషే వచ్చి మొత్తుకున్నాడు, అయ్యా అట్లా చేద్ది ఇశ్రాయేల్ ప్రజలను విడిపించండి దేవుడు చెప్పాడని. విన్నాడా? వినలా. మోషే ఎన్ని సూచక్రియలు చేసినా వినలా. లాస్ట్కి ఏమయ్యాడు? అంతమైపోయాడు. అదేవిధంగా నాశనం అయిపోతారు. శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తానంటే వాడు ఏమన్నా చేస్తాడు శత్రువు. మీరు ఒకసారి భారతదేశంలో జరిగిన రాజుల కాలం నాటి చరిత్రలు తిరగరాయండి, ఒక్కొక్కసారి తిరిగి చదవండి. శత్రువుల చేతికి అప్పగింపబడినటువంటి వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోతారు అనేది ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. కత్తి పట్టినవాడు కత్తితోనే చేస్తాడు. వీడు యుద్ధాలు చేసి ఒక రాజ్యాన్ని గెలిచింటాడు, ఇదే వాడు ఇంకొక రాజ్యం దగ్గర ఓడిపోతాడు. వీడు రాజ్యం గెలిచినప్పుడు వీడు ఏం చేసింటాడు? వాడు అదే చేస్తాడు. ఏం చేస్తాం? ఆనాడు రాజులు, ఆనాడు పరిస్థితులు ఆనాడు అలా ఉన్నాయి.
సో వాళ్ళు చేసిన తప్పులకు గాను దేవుడు శిక్షిస్తానని చెప్పడం అక్కడ. తర్వాత లంగాలు ఎత్తి చూపేదారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి మీరు? నాకు అర్థం కాక అడుగుతాను. చూడండి, ప్రారంభము ఆదికాండము 1, 2, 3 అధ్యాయాల్లోనే ప్రారంభంలోనే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు తినవద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళు సిగ్గు దాచుకుంటారు. సిగ్గు దాచుకొని ఒక చెట్ల చాటున ఉన్నప్పుడు దేవుడు వారికి వస్త్రాలు కుడతాడు. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సిగ్గు దాచుకోవడం అనేది సహజంగా దేవుడు ఇచ్చినటువంటి మర్యాద. ఈనాడు మనం బట్టలు వేసుకుంటున్నాం దేనికి? జంతువులాగా నగ్నంగా తిరుగుతున్నామా మనం? ఏమన్నా సిగ్గు దాచుకోవడం అనేది తప్ప, అది మర్యాద. అదే సిగ్గు లేకోకుండా తిరిగితే, సిగ్గు వదిలేసి తిరిగితే అది అమర్యాద కదా, మర్యాద కాదు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ చెబుతున్నటువంటి అలంకార రూపంలో ఎలా చెప్తున్నాడు అని అంటే, మీ యొక్క బట్టలు మీ తలకు లేపుతాను అంటుండు. తలకు లేపుతానంటేంది, మీ సిగ్గు బహిర్గతం అవుతుంది. మీరు సిగ్గుమాలిన పనులు చేశారు కాబట్టి మీ సిగ్గు బహిర్గతం అయ్యేలా నేను చేస్తాను అని అర్థం అక్కడ. అంతేగాని ఈయన వచ్చి లంగాలు ఎత్తుతాడని కాదు. అర్థం చేసుకోవాలి మీరు. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు చేసేటువంటి అవిధేయత పట్ల ఎంత కోపంగా ఉండేవాడంటే అలా ఉండేవాడు. తను ఎంతో ప్రేమించి రాజును చేసిన దావీదే ఒక స్త్రీ వ్యామోహంలో పడి తప్పు చేస్తాడు, తన భర్తనే చంపించేస్తాడు. అంత ప్రియుడు దావీదు. మరి అలాంటి తప్పులు చేస్తే దేవుడికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి? కోపం రాదా? దావీదుని ఏం చేయకూడదు. అయితే తప్పులు చేస్తే శిక్షలు అనుభవించకూడదు అన్నమాట, ముద్దాడాల. నెక్స్ట్, తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చేయించి. ఇదే అంతే, అదే దావీదు స్టోరీనే ఇది కూడా. వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని బట్టి నీ తరాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పాడు. సో మీరు చూస్తుండగానే మీ భార్యలు చెరపట్టబడతారు అని చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి మీరు ఆయన వీడియో వేసి చూపిస్తాడు అందరికీ, బ్లూ ఫిలిం చూపిస్తాడు అందరికీ. వక్రీకరణే కాకపోతే ఏంటండి ఇది? నాకు తెలియక అడుగుతాను. ప్రశ్నలు అడగడం కాదు, జవాబులు స్వీకరించండి. ఆనాడు ఇది పాత నిబంధన అంతా చరిత్ర, జరిగిపోయిన చరిత్ర. క్రీస్తు రాక మునుపు, క్రీస్తు రావడానికి గల కారణాలు ఏం జరిగాయి, ఆనాడు దుస్థితి ఎలా ఉండింది, ఆనాడు పరిస్థితి ఎలా ఉండింది, దేవుడికి విధేయులుగా ఎంతమంది ఉన్నారు, దేవునికి అవిధేయులుగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వారి యొక్క జీవితంలో తప్పు తెలుసుకునే మార్పు చెందారు, ఎంతమంది తప్పు చేసి తప్పు తెలుసుకోలేక తప్పు చేసి అందులోనే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దేవునికి అవిధేయులుగా ఎంతమంది ఉన్నారు. ఇది ఎంత చరిత్ర. మీరే ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా క్రొత్త నిబంధన గ్రంథం నుంచి పెట్టలేకపోయినారు. మీరు ఎంతసేపు ఇశ్రాయేల్కి ఇచ్చిన చట్టం గురించే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు భారతదేశంలో బైబిల్ పట్టుకు తిరుగుతుండేది, క్రొత్త నిబంధన పట్టుకుని తిరుగుతుండేది క్రైస్తవులండి, ఇశ్రాయేల్ కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు క్రైస్తవుల్ని ప్రశ్నించాలనుకుంటే క్రొత్త నిబంధన గురించి అందులో తప్పులుంటే ప్రశ్నించండి, మేము ఒప్పుకుంటాం. మీకు జవాబు చెప్పలేకపోతే ఒప్పుకుంటాం, తల దించుకుంటాం. అంతేగాని ఇశ్రాయేల్కి ఇచ్చిన చట్టాన్ని పట్టుకొని క్రైస్తవుల్ని ప్రశ్నిస్తున్నారంటే అసలు మీరు ఏ అజ్ఞానంలో ఉన్నారో మీరు తెలుసుకోండి ఫస్ట్. మీరు ఏ అజ్ఞానంలో ఉన్నారో ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీరు నన్ను ప్రశ్న అడిగిన దానికి బాధలే, నా జవాబుని స్వీకరించే ధైర్యం లేకోకుండా మీరు ప్రశ్నలు అడిగి లోకానికి ఆ ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేకపోయాను అనే విధంగా నా యొక్క ఆన్సర్లను మీరు స్వీకరించుకోకుండా లాక్ చేసేసారే, అది తప్పు సార్, అది చాలా తప్పు. సో అందుకనే చెప్పి ఈ వీడియోని రికార్డ్ చేసి దీన్ని చిన్న చిన్న బిట్లుగా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టదలుచుకున్నాను. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. ఈ యొక్క కృప దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, క్రీస్తు పేరిట ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుకుంటూ, అందరూ మంచిగా ఉండాలి, దేవుడి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. థ్యాంక్స్.